హాయ్ ఫ్రెండ్స్, మనందరికీ ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటి అంటే, ప్రపంచంలో అన్ని దేశాల్లోకి అత్యంత అధిక అప్పు కలిగిన దేశం ఏది అంటే, ప్రపంచంలో అన్ని దేశాల్లోకి అన్నిటికన్నా ఎక్కువగా అప్పు చేసిన దేశం ఏంటి అని ఒక్కసారి ఊహించండి. ఒక్క 5 సెకండ్ టైం ఇస్తాను మీకు ఎన్నో పేర్లు వస్తుంటాయి. అత్యధికమైన అప్పు చేసిన దేశం అంటే వాళ్ళకి అంత అప్పు నెత్తి మీద ఉంది. సో మీ అందరికీ తెలియాల్సింది ఏంటంటే, ప్రపంచం మొత్తం మీద అత్యధికంగా అప్పు ఉన్న దేశం, తన నెత్తిన అప్పు ఉన్న దేశం ఏంటి అంటే అమెరికా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఇప్పటికీ అమెరికా యొక్క అప్పు IMF దగ్గరనే $36 ట్రిలియన్ అయింది. అంటే అది వాళ్ళ జీడిపి కన్నా నియర్లీ 125 to 130%. అంటే వాడు ₹100 జీడిపి ఉంటే దేశానికి ₹130 వరకు వాళ్ళకి అప్పు ఉంది. ఈ విధంగా చూస్తే ఇండియా కన్నా కూడా అమెరికాకే ఎక్కువ పర్సంటేజ్ జీడిపితో పోల్చుకుంటే అప్పు ఉంది. ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఈ విధంగా జీడిపితో పోల్చుకొని, అంటే వాళ్ళకు వచ్చే కంప్లీట్ గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ ఏదైతే రెవెన్యూ జనరేట్ అవుతుందో దానితో పోల్చుకుంటే, దానితో పోల్చి అత్యధిక అప్పు ఉన్న దేశాల్లో మొట్టమొదటి దేశం సూడాన్కి అప్పు ఉండడం ఆశ్చర్యం లేదు, ఎందుకంటే చాలా వెనుకబడిన దేశం. కానీ రెండవ స్థానంలో ఏదుందో తెలుసా? జపాన్. మనందరం చాలా డెవలప్ అయిన దేశము, చాలా అత్యాధునికమైన దేశం అంటుంటాం కదా. ఆ అత్యాధునికమైన దేశమైన జపాన్కి తన జీడిపి ₹100 అయితే వాళ్ళ నెత్తి మీద ₹253 అప్పు ఉంది. అంటే ప్రతి ₹100 వాడు జనరేట్ చేసేదానికి ₹253 అప్పు చేస్తున్నాడు. అలా ₹100కి ₹123 నుంచి ₹126 అప్పు అమెరికాకు ఉంది. ఇప్పుడు ఈ అప్పు ఇంకొక $4.5 ట్రిలియన్ పెరుగుతుంది రానున్న 9 ఏళ్ల కాలంలో అని అంచనా. సో నిన్న IMF ప్రతినిధులు మనకి దేశాలన్నిటికీ ఇచ్చిన వార్నింగ్ ఏంటంటే, ఇలాగే పెద్ద దేశాలు కూడా అనవసరంగా ప్లానింగ్ లేకుండా వాళ్ళ విలాసాలకు కానీ, వాళ్ళ డెవలప్మెంట్ అనే పేరుతో కానీ, లేదంటే వాళ్ళు చేయాల్సిన యుద్ధాలకు కానీ తీసుకుని అప్పులు ఇలాగే తీసుకుంటూ వెళ్తే 2030 కల్లా ప్రపంచం మొత్తంలో ఉన్న ఎకానమీ కన్నా ప్రపంచంలో ఉన్న దేశాలన్నిటికీ కలిగే అప్పు ఎక్కువ ఉంటుంది. అంటే మనం సంపాదించే సంపాదన కన్నా మనం ఉన్న అప్పు ఎక్కువ ఉంటుంది. అలా చేస్తే గ్లోబల్ రెసెషన్ వచ్చి చాలా ఇబ్బందులు అవుతాయి ఎకానమీలో అని ఖచ్చితంగా జాగ్రత్త వహించమని చెప్తున్నారు. కానీ మన ట్రంప్ మాత్రం, నేను ఒక పెద్ద బ్యూటిఫుల్ ప్లాన్ ఒకటి వేసాను, బిగ్ బ్యూటిఫుల్ బిల్ అని ఒక పేరు పెట్టుకున్నాడు. ఏంటంటే, నేను ప్రామిస్ చేసినట్టు ఇన్కమ్ ట్యాక్స్లు తగ్గిస్తాను, మన వైట్స్ అందరికీ, అమెరికన్లందరికీ చాలా రకరకాలమైన మన అంటారు కదా, ఈ సదుపాయాలు ఇస్తాను అని చెప్తున్నాడు. కానీ అలా చేస్తూ వెళ్తే అమెరికా చాలా ఇబ్బంది పడుతుంది. అమెరికా ఇబ్బంది పడితే ప్రపంచం మొత్తం ఇబ్బంది పడేలాగా ముడిపెట్టి పెట్టాడు. కాబట్టి ఆ అతిపెద్ద అప్పుడుని మనం జాగ్రత్తగా చూసుకోవాలి.